అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను శుక్రవారం రోజు పూజ చేసుకోవడానికి నేను ఒక రోజు ముందే అంటే గురువారం రోజే దేవుని పటాలు అవన్నీ అయితే శుభ్రం చేసుకుంటానన్నమాట. ఇవన్నీ అయితే ముందుగా అన్నీ క్లీన్ చేసుకోవడానికి ఒక ప్లేట్ యూస్ చేస్తాను ప్రతిసారి. అదే ప్లేట్లో అన్ని రాగి పాత్రలు ఇప్పుడు దేవునికి సంబంధించినవి దీపం కుందులు ఇవన్నీ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఇవన్నీ పెట్టేసుకొని ఇక దేవుని గుడి అయితే తర్వాత శుభ్రం చేసుకుంటాను. ఫస్ట్ అయితే అవన్నీ క్లీన్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకొని ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకొచ్చాను అనమాట. దేవుడికని మొత్తం శుభ్రం చేసేసుకొని ఇక క్లాత్ అయితే వేసేసాను. నేను ఎక్కువ న్యూస్ పేపర్ అయితే యూస్ చేయను దేవుని పటాలు పెట్టే ప్లేస్లో మటుకి. ఎక్కువగా అయితే నేను క్లాత్ రెడ్ కలర్ జాకెట్ ముక్క ఉంటుంది కదా దాన్ని వేసేసుకొని ఇక నీట్గా అయితే పెట్టేసుకుంటాను. తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి అయితే నేను ఎక్కువగా అయితే హిమాలయ అవి వైప్స్ ఉంటాయి కదా వెట్ వైప్స్ అవే యూజ్ చేస్తానన్నమాట. ఎందుకంటే స్మెల్ చాలా బాగుంటుంది అండ్ పటాలు కూడా చాలా క్లీన్గా అయిపోతాయి. అంటే మనం దేవుని క్లాత్ సపరేట్గా ఉంటుందిలే కానీ ఇలా తుడుచుకుంటే వెంటనే పోతుంది, నీట్గా అనిపిస్తుంది అని చెప్పి నేను ఎక్కువ శాతం అయితే ఇదే యూజ్ చేస్తానన్నమాట ప్రతిసారి. ఇలా మొత్తం నీట్గా మొత్తం పటాలన్నీ తుడిచేసేసుకొని ఇక గంధం బొట్లు అయితే తర్వాత నీట్గా పెట్టేసుకోవాలి దేవుళ్ళకి. మనం ఒకరోజు ముందుగానే ఎప్పుడైనా శుభ్రం చేసుకుంటే మనకి శుక్రవారం రోజు దేవుని పటాలు అవన్నీ కదిలించొద్దు అంటారు కదా, అందుకని నేను ఒకరోజు ముందు ఇవన్నీ అయితే నీట్గా శుభ్రం చేసి పెట్టుకుంటాను. ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే నేను నామాల్లాగా పెట్టుకుంటాను అనమాట. ఇలా కొంచెం బొట్టు అనేది ఇలా పైకి పెట్టేసుకొని గంధం అనేది తర్వాత బొట్లతో అలంకరించుకుంటాను. మీరు కావాలంటే ఇలా స్టిక్స్తో రాకపోతే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా వాటితో రాకపోతే మంచి చేతితో అన్న అలంకరించుకోవచ్చు. ఎక్కువగా అయితే నేను చేతితోనే పెడతాను, ఎందుకంటే ఈ వీడియోలో నీట్గా కనిపించాలని చెప్పి ఇలా ఇయర్ బడ్స్ అయితే పెడుతున్నాను అనమాట. తర్వాత మళ్ళీ చేతితో కూడా బొట్లు పెట్టేశాను దేవుళ్ళకి. మనకి చేతితో పెడితేనే కదా చాలా మంచిగా అనిపిస్తుంది, మనసుకి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఇలా అంతా క్లీన్ చేసుకొని మనకి దేవుని పటాలు అవన్నీ నీట్గా శుభ్రం చేసేసుకొని మనకి పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇలా అంతా నేను ఒక రోజు ముందు ఇలా మొత్తం నీట్గా తలస్నానం చేసేసుకొని ముందు గుడి శుభ్రం మొత్తం చేసుకున్నాక మిగతా పనులు అనేది చేసుకుంటానన్నమాట. ఇలా నీట్గా ఎలా సర్దానో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా అన్నీ నీట్గా సర్దేసుకొని లాస్ట్కి అయితే ఒక ధూపం పెట్టేస్తాను, ఎందుకంటే ఆ రోజు దీపాలు అవి వెలిగించకుండా నేను డైరెక్ట్గా ఒక ధూపం అయితే వేస్తానన్నమాట. ఎందుకంటే గుడి శుభ్రం చేసుకున్న రోజు ఇట్లా ధూపం వెలిగేయాలంటారు కదా, అందుకని. తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి నేను ఇలా శుక్రవారం నాడు అంటే ఈరోజు అయితే ఇక మొత్తం అవంతా కడిగేసుకొని ఇక గడపలకి కూడా బొట్లు అవన్నీ పెట్టేసుకున్నాను. ఇక దేవునికి ప్రసాదం అయితే ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఈరోజు సేమియా పాయసం చేద్దామని సన్న సేమియా ఉంది, మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. ఇక ఆ సన్న సేమియాని అయితే ఇక నేను ఈరోజు దేవునికి ప్రసాదంగా పెడదామని ఒకవైపు జీడిపప్పు కిస్మిస్లు నెయ్యిలో వేయించి పెడుతున్నాను అనమాట. నేను బాదం పప్పు అండ్ ఇంకోవైపు అయితే పాలు కూడా కాగబెట్టేశాను. అండ్ ఇందులోనే ఇప్పుడు అదే బౌల్లో నెయ్యి ఉంటుంది కదా కొంచెం, అందులో సన్న సేమియా ఆల్రెడీ అది బ్రౌన్ సేమియానే అంటే వేయించిన సేమియానే, ఇక అది కూడా వేయించేసుకొని కొంచెం 1 టైం అలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాలు బాగా మసలాయి కదా, అందులో ఇక షుగర్ కూడా యాడ్ చేసేసుకొని లాస్ట్కి ఇక సేమియా వేయించుకున్న సేమియా ఉంటుంది కదా అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట. సన్న సేమియాకి కొంచెం పాలు అనేది ఎక్కువగానే పడతాయి, చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను దేవుళ్ళకి చేసేటప్పుడు కొంచెం సింపుల్గా అయిపోవాలంటేనే మనకి సేమియా అయితే వెంటనే అయిపోతుంది కదా, కొంచెం పిల్లలతో ఇబ్బంది ఉంటుంది కదా, అందుకని కొంచెం స్పీడ్గా అయిపోవాలని సేమియా అయితే చేశాను అనమాట. ఇక సేమియా పూర్తి అయిపోయాక ఇక పూజ కూడా స్టార్ట్ చేసేసాను. పూజ ఇలా మొత్తం మార్నింగ్ అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. దేవునికి రకరకాల పూలతోటి ఎన్ని ప్రసాదాలు ఎన్ని ఒత్తులు ఇవన్నీ పెట్టేసుకొని ఇక అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇక ప్రసాదం కూడా వాటర్ కొన్ని ఇవన్నీ పెట్టేసుకొని ఇక పూజ అయితే స్టార్ట్ చేసేదాన్ని అనమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.
శ్రీమాత్రే నమః.